ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన. ప్రతి ఒక్కరూ 3 పూటలా సూర్య భగవానుని దర్శించుకుని నమస్కరించాలని, ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశోధన చేసుకోవాలని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య భగవానుడికి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విస్తారమైన ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయని, అప్పుడప్పుడు కొన్ని రహస్యాలు బయటపడతాయన్నారు. సూర్యుడు లేకుంటే ఆరోగ్యం లేదని, జీవము లేదని, సూర్యకిరణాలు పడితే ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందు లేచి సూర్యునికి నమస్కరించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వెల్లడించారు. నమస్కారం చేసుకోండి. మిత్రాయ నమః. వెంటనే కిందికి వెళ్ళాలి. దయచేసి ఇక్కడ ఎవరు కూర్చోకండి. అమ్మ కిందికి వెళ్ళాలి. దర్శనమైన వెంటనే ఫోటోలు వీడియోలు అవాయిడ్ చేయండి. ఓం శాంతి శాంతి ఉదగాన్ మహతోర్నవాత్ విభ్రాజమానస్సరిరస్య మధ్యానవాప్నుయాతని మరీచయే నమః. ఆదిత్యాయ నమః. సవిత్రే నమః. అర్కాయ నమః. కర్నూలులో అత్యద్భుతమైనటువంటి సూర్య ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భాన్ని అనుసరించుకొని రథసప్తమి రోజు మనం చేసేటువంటి ఆ సూర్యుడికి అర్ఘ్యమిచ్చేటువంటి పూజ చేసేటువంటి భాగ్యము, అదంతా చూసేటువంటి ఒక భాగ్యం ఈ కర్నూలు ప్రజలకు ఈరోజు కలిగింది. ప్రతినిత్యము స్వామీజీ చెప్పినట్టుగా ప్రతినిత్యము 3 పర్యాలు మనం నమస్కారం చేయాలి, 3 పర్యాలు ప్రార్థన చేయాలి సూర్యుడికి. ఉదయం 6:40, 6:30 నుంచి ప్రారంభమవుతుంది. చాలామంది 10 గంటలు లేట్ అని 9 గంటలు ఇంత అలవాటు చేసుకున్నారు. తప్పది. సూర్యోదయం ముందు లేవాలి. లేస్తే మీ కార్యాలన్నీ జరుగుతాయి, మీ దీర్ఘమైన రోగాలు కూడా పోతాయి, మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ప్రయత్నం చేసి చూడండి, తర్వాత నాకు చెప్పండి. తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపల ఒక్క నమస్కారం, ఇంకేమి ఇవ్వద్దండి. మీరు పండు ఫలము ఏమీ వద్దు, ఊరికి ఒక్క నమస్కారం చేస్తే చాలు. అట్లనే
సాయంకాలం సూర్యాస్తమయం ఆ సమయంలో కూడా సూర్యుడు మునిగేటప్పుడు ఆ సమయంలో కూడా స్వామికి ఒక్క నమస్కారం చేయండి. 3 పర్యాలు ఆకాశం చూసి నమస్కారం చేయండి చాలంతే. తర్వాత మీకే అర్థమవుతుంది. ఆయనే మీకు గురువుగా వచ్చి చెప్తూ ఉంటాడు, అన్నీ హెచ్చరింపులు చెప్తూ ఉంటాడు. మనం ఏది చూడాల్సిన పని లేదు. నీకే తెలుస్తుంది ప్రపంచం యొక్క సృష్టి, నీ సృష్టి, నీ ఫ్యామిలీ సృష్టి, నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. మీరు ప్రయత్నమే చేయకపోతే ఏం చేసేది? 1 సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేలోపు మీరే చెప్తారు. మీకే తెలుస్తుంది. అటువంటి శక్తి ఈ సూర్యనారాయణకు ఉంది. గోళం ఎన్నో గోళాలు ఉన్నాయి, ఇట్లా సూర్యగోళాలు దండిగా ఉన్నాయి. బ్రహ్మాండం అంతా ఉంది. 14 లోకాలే కాదు, 14 లోకాలు డబల్ ఉన్నాయి. ఎంచే కొద్దీ ఉంది, వెళ్ళే కొద్దీ ఉంది, చూసే కొద్దీ ఉంది. అటువంటి బ్రహ్మాండం ఎవరి చేత కూడా కాదు, ఏ సైంటిస్ట్ వాడి చేత కాదు. ఎంత దూరం వెళతారు, ఎంత చూస్తారు తెలియదు. ఎండ్ ఏది? బాలుకి ఎండ్ ఉందండి? లేదు. ఎక్కడ ప్రారంభమైంది తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుంది తెలియదు. అన్ని చోట్ల ప్రారంభమవుతుంది, అట్లా ఉంది ప్రపంచం అంతా కూడా. అంత పెద్ద గోళం అసలు లేదు, ఎండ్ లేదు, గోళం అంతుంది. ఇట్లా లింగం ఆకాశమూర్తి ఇట్లా చూడండి, పెద్ద లింగంలా కనపడుతుంటుంది. మిల్కీ వేవ్స్ అంతా కూడా లింగాకారంలో ఉంటాయి. అటువంటి మహాసృష్టి మనం ఇంత చిన్న పురుగుల్లాగా ఉన్నాం, మనకు తెలుసా? ఇంతే. అసలు మైక్రోస్కోప్ కనపడుతుందో లేదో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంత ఉన్నాం, ఏదేదో ఆట ఆడుతున్నాం, మనం ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాం. ఏదో అంతా ప్రపంచమే నాది అని అంటున్నాం. ఇంత కూడా లేవు నువ్వు. ఈ బ్రహ్మాండానికి పోలిస్తే సాసు గింజంతలో 1000 భాగాలు. ఒక వెంట్రుకని ఇట్లా అడ్డమడ్డం చీలిస్తే 20 భాగాలు తీలిస్తే దాంట్లో ఒక చిన్న భాగం అంటాను. అంటే అణువు కన్నా చిన్నవాడివి నువ్వు అని అర్థం. అణువు ఉంది కదా, దుమ్ము ఇట్లా ఒక దుమ్ము పోయింది